సో అది ఎంట్రన్స్, లోపలికి వెళ్దాం. బాగుంది, చాలా అంటే చాలా చాలా అద్భుతం అండి. చక్కగా నేనైతే అంతా తిరిగాను. అది నా గురుద్వారాకి వెళ్ళి ఆ సెక్యూరిటీని అడిగితే చాలా అంటే చాలా చాలా బాగుంది, అద్భుతంగా ఉందా, బ్యూటిఫుల్, ఇంక్రెడిబుల్. సేమ్ ఒక కోర్టు ఏదోలా ఉంది. సో లోపల ఇక్కడ మ్యూజియం ఉంది, ఫస్ట్ ఇక్కడికి అయితే వెళ్దాం. వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ హుమాయూన్స్ టోంబ్ అండి. అయితే నేనైతే చక్కగా లోటస్ టెంపుల్ దగ్గర నుండి హుమాయూన్స్ టోంబ్కి మనకు దాదాపు 5.8 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. మరి నేనైతే అక్కడ నుండి మళ్ళీ మెట్రో ఇవన్నీ పట్టుకోకుండా 40 రూపాయలు ఇచ్చేసి చక్కగా ర్యాపిడో అయితే వచ్చాను. ఇది మనకి హుమాయూన్ టోంబ్స్ ప్రాంతం అంతా మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే ఒక టోంబ్ ఉంది, ఆ టోంబ్ సమీపంలో మనకు హుమాయూన్స్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ టికెట్ అనేది తీసుకొని ఇదిగోండి హుమాయూన్స్ టోంబ్, వన్ ఆఫ్ ది గ్రేట్ మొఘల్ ఎంపరర్ అండి. బాబర్ అతని తండ్రి, అక్బర్ తండ్రి. బ్యూటిఫుల్, అది మనకి ఎంట్రన్స్. సో ఢిల్లీలో మనకి తిరగడానికి ఇంకా కానీ నాకు ఢిల్లీలో నాకు ఆయాసం అనేది కొంచెం వస్తుందండి. ఎండ అనేది తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి. ఇదిగోండి ఇక్కడ మనకి హిమాయూన్ అని ఇచ్చారు, కానీ ఈ రియల్ నేమ్ ఈజ్ హుమాయూన్. మనం ఇప్పుడు అదే పిలుస్తాం. చాలామంది ఇక్కడ హిమాయూన్ అంటున్నారు. ఇండియన్ సిటిజన్స్కి అయితే 40 రూపాయలు, ఫారెన్ సిటిజన్స్కి అయితే 600. టికెట్ అనేది తీసుకొని ఇక్కడ మ్యూజియం ఉందన్నారు, ఆ మ్యూజియం కూడా మనం టైం ఉంటే వెళ్దామండి. ఇదిగోండి మనకి ఫారెన్ టూరిస్ట్కి అయితే 600, ఇండియన్ టూరిస్ట్కి 40 రూపాయలు. సో టికెట్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి మనకి అన్నీ మనకి టోమ్స్ దగ్గర ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ మోనుమెంట్స్ కదా, ఇవన్నీ కూడా బిల్లలు ఇస్తున్నారు, టోకెన్స్. బాగుంది, చక్కగా ప్రతి దగ్గరికి వెళ్తే మనకి కుతుబ్ మినార్ దగ్గర ఇచ్చారు, మళ్ళీ ఇక్కడే ఇచ్చారు, ఇంకెక్కడ ఇవ్వలేదు కానీ పిల్లలు. అద్భుతం అండి, చాలా అద్భుతం. హుమాయూన్ టూంబ్స్కి రావడం కూడా చాలా ప్రత్యేకత అయినది. అట్లాస్ మ్యాప్లో చిన్నప్పుడు ఇప్పుడు విన్నాను. సో మొత్తం అట్లాస్ అంతా కవర్ చేస్తాను. ఈరోజు ఢిల్లీ వచ్చాను, 2 రోజులు ఉన్నాను. కేవలం హోలీ వల్ల నాకు ఒక రోజు అనేది వృధా అవ్వలేదని చెప్తాను. ఎందుకంటే ముస్లిం మిత్రులు ఆప్యాయత అనేది చాలా దొరికింది నాకు. వాళ్ళందరూ కూడా అద్భుతంగా నన్ను స్వీకరించి చక్కగా అద్భుతమైన ప్రేయర్ ఎలా చేయాలి, ఏంటి నమాజ్ ఎలా చేయాలి, అవన్నీ కూడా నేర్పించారు నాకు. బ్యూటిఫుల్ ఎమోషనల్ మూమెంట్స్. ఎంతవరకు నా కాల్ పని చేస్తాయో తెలియదు, కానీ నా వీడియోస్ ఎక్కడో గుజరాత్లో ఉన్నాయి, నేను ఢిల్లీలో ఉన్నాను. బ్యూటిఫుల్ వన్ టైం లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఎంతో టికెట్ పిన్లో కూడా చక్కగా నేనైతే ఈ అద్భుతంగా తిరుగుతున్నాను. ఎండ అనేది కొంచెం ఈరోజు వర్షం కూడా పడ్డదండి ఢిల్లీలో, కాకపోతే ఓన్లీ జస్ట్ ఒక 5 సెకండ్స్ పడింది. బ్యూటిఫుల్. సో మనకి ఢిల్లీలో ఉన్న ఆల్మోస్ట్ ప్రతి మోనుమెంట్ కూడా యాజ్ పర్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నీ కూడా వరల్డ్ హెరిటేజ్ మోనుమెంట్స్ అండి. ఇది కూడా ఇక్కడ ఏవో ఇచ్చున్నారు. ఇది మ్యాప్ ప్రకారంగా లైన్గా వెళ్తాను నేను. హుమాయూన్స్ టోంబ్ స్ట్రైట్, జాస్ఖాన్ టోంబ్, భూమిలా టోంబ్, భూ హలీమా గేట్వే. ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి మొఘల్ ఎంపరర్స్ చరిత్ర ఉంటుంది కదా, ఆ చరిత్రకి సంబంధించిన సమాధులన్నీ కూడా అక్కడ విలీనం అయితే జరిగింది. అందుకని ఆ విలీనమైన ప్రతి దగ్గర కూడా ఈ టోంబ్స్ అనేది అద్భుతంగా వాళ్ళ కోసం డిజైన్ చేస్తారు. బాగుంది, చాలా చాలా అద్భుతంగా ఉంది. హుమాయూన్స్ టోంబ్ మొదట అయితే చూసేసి దాని తర్వాత వేరే దగ్గరికి అయితే మనం వెళ్దాం, వేరే టోంబ్స్ అయితే చూద్దాం. సో ఇదంతా కూడా ఇప్పుడు కాళికామాత దేవాలయం దగ్గర నుండి లోటస్ టెంపుల్ చూసుకొని, లోటస్ టెంపుల్ దగ్గర నుండి మీరు ఈ హుమాయూన్స్ టోంబ్కి వచ్చి హుమాయూన్స్ టోంబ్ నుండి ఇండియా గేట్, ఇవన్నీ కూడా ఒక ప్రాంతం వైపు ఉంటుంది. బాగుంది, చాలా చాలా బాగుంది. వాళ్ళందరూ ఎందుకు నవ్వుతున్నారు ఏమో కానీ, అంటే వాళ్ళు అనుకుంటున్నారు ఏంటి కుర్రాడు ఎప్పుడో ఢిల్లీ ఏర్పడితే ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నారు, కానీ మరి తప్పదు. మరి
మనకి ఇప్పుడు కూడా కనీసం ఇన్ని రోజులకైనా మనకు ఆ భాగ్యం అనేది దక్కింది. మరి ఇంకా నేను తగ్గనండి. నేను ఇంకా మ్యాక్సిమం ఇప్పటివరకు నేను వృధా చేసిన కాలం టైము చాలు, లైన్కి తీసుకెళ్ళిపోతాను. మరి ఇంకెక్కడ ఆగను, కవర్ చేస్తాను. నా ఒండ్లు ఓపిక క్షీణించిన నశించిన భారతదేశం అణువు తిరుగుతాను నేను. బయట కంట్రీల్లో ఏముంటుంది, మనకి ఉంటుంది బ్యూటీ ఉంటుంది, అది వెస్ట్రన్ బ్యూటీ ఉంటుంది. కానీ రియల్ బ్యూటీ అంతా కూడా మన కల్చర్ హెరిటేజ్ అంతా కూడా మనకి ప్రాచీన కట్టడాలు అద్భుతాలన్నీ కూడా మన భారతదేశంలోనే ఉన్నాయి. బాగున్నాయి, చాలా అద్భుతంగా. చూడండి, ఇవన్నీ కూడా సేమ్ రెడ్ ఫోర్ట్లో ఇన్ని ద్వారాలు ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా ద్వారాలు. బూ హలీమా ఎన్క్లోజర్ 16th century. ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోతున్నట్టుంది. గేట్కి ఏమైనా పేరు ఉందా? అరబ్ సిరాయి గేట్ ఇది. సో ఈ ద్వారాన్ని అరబ్ సిరాయి గేట్ అంటారు. బాగుంది, చాలా చాలా అద్భుతమైన కట్టడి. ఇదంతా రెడ్ శాండ్ స్టోన్ ఉన్న మనకి నార్మల్ కాంక్రీట్ రాళ్ళు, వుడెన్ గేట్ ఇది. సో చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తుంటారు. గార్డెన్ కూడా చక్కగా అక్కడికి అయితే వెళ్దాం. సో ఇదిగోండి, ఇక్కడ చక్కగా మనకు మెన్షన్ చేస్తారు. మనకి స్ట్రైట్ వెళ్తే హ్యూమన్ టోంబు, ఇటు వెళ్తే మనకి మాస్క్. అరబ్ సిరాయి అంటే క్లోజ్ అయింది. బార్బర్ స్టోన్. సో ఈ హ్యూమన్ అంటే ఇంకెవరో కాదండి, ద గ్రేట్ సన్ ఆఫ్ బాబర్. ఇదిగోండి, ఎక్కడ చండీగఢ్లో చూశాను ఈ మోదీ గారిని, మళ్ళీ ఇక్కడ చూశాను. హిస్టారికల్ మూమెంట్ విచ్ వాజ్ బిల్ట్ ఇన్ 1570s అండి. 1560లో స్టార్ట్ చేశారు, కానీ 1570కి పరిపూర్ణంగా దీన్ని కట్టడం అయితే జరిగింది. సో ఇట్ రిప్లికేట్స్ ద కుల్మినేటింగ్ వైబ్ ఆఫ్ తాజ్మహల్. కాకపోతే తాజ్మహల్ మొత్తం పాలరాతితో కట్టింది. ఇదంతా కూడా మనకి కాంక్రీట్ బ్రిక్స్, రెడ్ శాండ్ స్టోను, మార్బుల్ లేయర్ ఉంది కదా, అవుట్లెట్. ఇదంతా కూడా మనకి బ్యూటిఫుల్, బాగుంది, చాలా చాలా అద్భుతం. మొత్తం అంతా కూడా కాంక్రీట్ బ్రిక్స్ ఇవన్నీ కూడా. సో రెడ్ ఫోర్ట్లకి ద్వారాలన్నీ కూడా ఇండివిజువల్ ద్వారాలు. చూడండి, దర్వాజాలలాగా ఇవన్నీ. బ్యూటిఫుల్. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా అక్కడ ఎదురుగా, అదే హ్యూమన్ స్టోన్. మరి సో లోపల ఇక్కడ మ్యూజియం ఉంది, ఫస్ట్ ఇక్కడికి అయితే వెళ్దాం. సో తనే మనకి కరెక్ట్గా నాకు లోటస్ టెంపుల్ దగ్గర కలిసాడు, నాకు అక్కడ ఫోటోలు అయితే తీసాడు. మళ్ళీ కరెక్ట్గా ఎక్కడికైతే వచ్చి ఇక్కడైతే ఫోటోలు తీశారు. ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చూపిస్తాను. ఇది మనకు చాలా అద్భుతంగా ఉంది టూంబు. కరెక్ట్గా చీకటి సన్సెట్ టైంకి అయితే వచ్చాను. సేమ్ తాజ్మహల్ లాగానే ఉంది చూడండి. కాబట్టి తాజ్మహల్ అంతా కూడా మార్బుల్ స్టోన్తో నిర్మించడం అయితే జరిగింది. ఇదైతే మనకి కాంబినేషన్ ఆఫ్ రెడ్ శాండ్ స్టోన్, మార్బుల్, కాంక్రీట్ బ్రిక్స్ అన్ని జత కలిసి ఈ అద్భుతమైన నిర్మాణం. అక్కడైతే ఫౌంటైన్ లేదు, కానీ ఇక్కడైతే అందమైన ఫౌంటైన్ అయితే కనిపిస్తుంది చూడండి. ఛార్జింగ్ కూడా నాది అయిపోయింది. మ్యాక్సిమం ఒక 5-10 minutesలో ఇది కవర్ చేసి ఛార్జింగ్ అనేది పెట్టుకోవాలి. లేకపోతే ఛార్జింగ్ పవర్ బ్యాంక్ ఇప్పుడు నెల తిరగాలి చూడండి, అంత సమస్య. మ్యూజియం ఉంది కానీ మరి మ్యూజియంకి ఏమి వెళ్తాను, మ్యూజియంకి ఏమి వెళ్ళాను. నేను ఓన్లీ హ్యూమన్ టూంబ్కి అయితే వచ్చాను. ఆ టూంబ్ అయితే చూసేసి వెళ్ళిపోతాను. బాగుంది, చాలా చాలా బాగుంది. ఫౌంటైన్ ఉంటే నాకు చక్కగా స్నానం చేయాలనిపిస్తుంది, కానీ అసలు బ్యూటిఫుల్, ఇంక్రెడిబుల్. ఆ ఆర్కిటెక్చర్ డిజైన్ చూడడానికి చాలామంది వస్తారండి. చూడండి, చాలా అంటే చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ అండి. ఎక్స్ట్రా ఆర్డినరీ ఆర్కిటెక్చర్, మెస్మరైజింగ్, డెఫినెట్లీ ఇంక్రెడిబుల్. సేమ్ రిప్లికా ఆఫ్ తాజ్మహల్లా ఉంది. మీకు ఇక్కడ 2 గమనించండి. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్లు ఇవన్నీ కట్టించబడి ఉన్నాయి. ఢిల్లీలో నేను గమనించింది అంటే ప్రతి ఆర్కిటెక్చర్ దగ్గర కూడా ఆ ష్రైన్ దగ్గర చూసారా, బ్రాస్తో ఉన్న ష్రైను, ఆ లోటస్ పువ్వులు, ఆర్కిటెక్చర్, ఇదంతా కూడా ఈ ఇన్వాల్వ్మెంట్ అంతా కూడా మనకి పెర్షియన్
అండ్ ఇస్లాం ఆర్కిటెక్చర్ అయితే ఇన్వాల్వ్ అయింది. బ్యూటిఫుల్, డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్కిటెక్చర్స్. చూడండి ఎంత బాగుంది. మనకి నమాజ్ టైం స్టార్ట్ అయింది. బ్యూటిఫుల్. చూడండి సేమ్ తాజ్మహల్ రిప్లికా ఇది. సో లోపలికి అయితే వెళ్దాం. సుమారు మనకి ఇది 400 ఏళ్ళకి పైగా కట్టిన అద్భుతమైన టోంబ్ అయినప్పటికి కూడా అసలు స్థితిరిపోలేదు. చూడండి ఎంత చక్కగా ఎంత అందంగా ఇప్పటికీ కనిపిస్తుంది అంటే అంత చక్కగా కనిపిస్తుంది. చాలా అద్భుతం. ఛార్జింగ్ అనేది అయిపోయింది. వాళ్ళందరూ నవ్వుతున్నారు, ఏంటి వైర్లు పట్టుకొని తిరిగేస్తున్నారు అంటే మరి ఏంటి చేస్తున్నారు, మరి ఆల్టర్నేటివ్ మనకు లేదు. సో నా ఛార్జింగ్ అది బాగానే కాస్తుంది. కానీ ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అందరిలాగా నేను 1-2 వ్లాగ్స్ ఒకరోజు చేసేవాడిని కాదు. ఒకసారి ఇంటి బయటికి వెళ్ళానంటే మళ్ళీ చీకటి పడేంత వరకు వ్లాగ్స్ చేస్తూనే ఉంటాను. కాలు అరిగిపోయినా, చెప్పులు అరిగిపోయినా, ఎవరు ఏమన్నా ఏమనకపోయినా నేను తిరగడం ఆపను. బాగుంది, చాలా చాలా బాగుంది. అద్భుతమైన లాటిస్ వర్క్. ఫారినర్స్కి కాదు, మన ఇండియన్స్ కూడా, ఎస్పెషల్లీ గుడిగాడికి ఈ ఆర్కిటెక్చర్ కానీ ఇవి ఎప్పుడు కూడా నేను ఎక్కడికైనా వెళ్ళానంటే ఈ పువ్వులు గివ్వులు అసలు ఏంటి ఈ ఆర్కిటెక్చర్లో ఏముందని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాను. చాలా చాలా బాగుంది. సో అది ఎంట్రన్స్, లోపలికి వెళ్దాం. చూడండి డెఫినెట్గా ఇంక్రెడిబుల్. ఇదంతా మనకి రెడ్ శాండ్ స్టోనే చూస్తున్నాను. మనకి గులాబీలు ఏమో చూడండి, క్లౌడ్ ఫార్మేషన్ అనేది అబ్సల్యూట్లీ ఇన్సేన్. కాకపోతే మన సన్సెట్ అనేది ఇంకా రాలేదు. అద్భుతం. చిన్నపిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. బాగుంది. ఇక్కడ నుండి విజువలైజేషన్ సూపర్. బాగుంది, చాలా చాలా వ్యూ అనేది అద్భుతంగా ఉంది. ఇక సన్ అనేది ఇంక సెట్ అవుతుంది. బాగుంది. హుమాయూన్ టోంబ్ అనేది ఇస్లాం ప్రపంచానికే ఒక ఛాలెంజింగ్గా మారింది. చాలా అద్భుతమైన టోంబ్ అండి. ఫస్ట్ గార్డెన్ టోంబ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఏదైనా ఉందంటే మనకి హుమాయూన్ టోంబ్ అని వస్తుంది. అంత గర్వకారణం. ఇస్లామిక్ ప్రపంచాన్ని రూల్ చేస్తూ అద్భుతమైన నిర్మాణాన్ని 16వ సెంచరీ 1770లో కట్టించడం జరిగింది. అక్కడ ఉన్నవన్నీ కూడా మనకు టోంబులని, మనకి హుమాయూన్ టోంబ్ పైన చక్కగా అన్ని టోంబులు కూడా కనిపిస్తాయి. సో టోంబులు అంటే మనకి మొఘల్ ఎంపరర్ సమాధులన్నీ వాళ్ళకి గుర్తుగా ఈ కట్టడలన్నీ కడతారు. చిరకాలం వాళ్ళ మనసులో ఉండిపోవాలి, ప్రజల మనసులో ఉండిపోవాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో అవన్నీ కట్టడం జరుగుతుంది. చాలా సుమారు మనకు 32.45 హెక్టార్ల గల భూమి ఇదంతా. చూడండి బాగుంది, చాలా చాలా బాగుంది. ఇదిగోండి వేరే పక్క ఎంట్రన్స్కి అయితే వచ్చాను నేను. సో బిఫోర్ ఇట్ ఈజ్ లోపల భాగం అనేది క్లోజ్ అయిపోద్ది. నువ్వు తొందరగా వచ్చి నీ పని అనేది ముగించుకొని బయటికి వెళ్ళి అక్కడ వీడియోలు తీసుకురాంటున్నాడు ఆ సెక్యూరిటీ. మరి నిజమేనండి, అది కూడా నిజమే. ఎందుకంటే మనం వచ్చింది హుమాయూన్ టోంబ్లో, వాళ్ళకి కూడా నేను వీడియో తీస్తానని తెలుసు కాబట్టి చక్కగా లోపలికి అయితే వెళ్ళి ఏముందని తెలుసుకొని దాంతో బయటకు వచ్చే మాస్కులన్నీ మీకు చూపిస్తాను. బాగా ఈరోజైతే కుతుబ్ మినార్ కాంప్లెక్స్తో పాటు నెక్స్ట్ కల్కి మాత తల్లి, లోటస్ టెంపుల్ అన్నింటికి వెళ్ళాను. ఇదిగోండి మనం చెప్పాను కదా, బ్యూటిఫుల్ హుమాయూన్ టోంబ్ ఇది. బాగుంది, చాలా చాలా బాగుంది. చూడండి ఇక్కడ స్టార్, బ్యూటిఫుల్ వ్యూ. చాలా అద్భుతంగా ఉంది మన హుమాయూన్ టోంబ్. ఇక్కడ అంతా కూడా మనకి ఇదిగోండి కంచుతోనే అభిషేకం కదా, నాకు తెలిసి కంచి ఆ టోంబ్ మీద పడుతుంది. చక్కగా క్లీన్ అయితే చేస్తారు. బాగుంది. హుమాయూన్ టోంబ్ తర్వాత మనం
ఇక్కడ చాలా టోమ్స్ అయితే ఉన్నాయి. అసలు జనరల్ చెప్పాలంటే టోమ్కి రావాలంటే చెప్పులు తీసేసి టోమ్ లోపల ప్రవేశించాలి. నాకు తెలిసి నేను ముస్లిం ఆచారాల ప్రకారంగా అయితే ఏ టోమ్ దగ్గర కూడా బూట్లు వేసుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే నేను చాలా టోమ్స్కి ఇది ఒక్కటే కాదు, కొత్త ఏం కాదు. అందుకే నా చెప్పులు కూడా బయట పడేసి నేను ఇక్కడికి వచ్చానండి. ఎందుకంటే వాళ్ళకి మనం గౌరవించాలి. వాళ్ళు ఏమైనా సామాన్య మనుషులు ఏం కాదు, లేకపోతే వాళ్ళు సామాన్యులే కానీ గొప్ప చరిత్ర కలిగిన హిస్టరీని క్రియేట్ చేసిన వ్యక్తులు వాళ్ళని మర్యాద ఇస్తూ. అంటే నాకు స్టార్టింగ్ నుండి నాకు తెలుసు, హైదరాబాద్ దగ్గర నుండి నాకు ఇదంతా అలవాటేనే. ఎందుకంటే కుతుబ్ షాహీ టోమ్స్కి వెళ్ళేటప్పుడు చాలా ఒక 7-8 టోమ్స్కి వెళ్ళాను. వాళ్ళు అక్కడ ఏమన్నారంటే వాళ్ళని అడిగాను అనమాట, ఎందుకు తీసేయాలంటే మరి అది కూడా మా హిందూ దేవాలయానికి మనం చెప్పులు లేకుండా ఎలాగైతే వెళ్ళాం ఈ టోంబుల్కి కూడా వెళ్ళకూడదు. సో మరి ఎవరు అబ్జెక్షన్ చేయలేదు కాబట్టి మనం ఎవరిని మనం కలపకూడదు. మన సిద్ధాంతాలు మనం ఫాలో అవ్వకుండా మనం వచ్చేయడమని. బాగుంది. చాలా చాలా బాగుంది. ఈ టోమ్స్ ఉంటే మరి నేను చెప్పులు అనేవి వేసుకోను, నాకు ఇష్టం ఉంటుంది. బ్యూటిఫుల్. సో ఇదంతా మనకి ఖురాన్ అండ్ ఇస్లామిక్ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా మెన్షన్ చేసి చూసారు. బ్యూటిఫుల్. చేసేస్తుంది టిక్టాక్, ఏదో చేసేస్తుంది అమ్మాయి. ఎవరు వైపు వాళ్ళది. బాగుంది, చాలా చాలా బాగుంది. నాకు అన్ని మాన్యుమెంట్స్ కూడా అద్భుతంగానే అనిపిస్తాయి, ఎందుకంటే మొదటిసారి చూస్తున్నాను కాబట్టి. అందరూ అంటున్నారు, అన్న నువ్వు ఇంత ట్రావెల్ చేస్తున్నావు ఏంటి, ఇది ఆల్రెడీ వచ్చావా అంటే ఎప్పుడు రాలేదురా నాయన, ఇదే మొదటిసారి. కాకపోతే ఇప్పటికే లేట్ అయింది కాబట్టి ఆలస్యం చేయకుండా ప్రతిదీ కవర్ చేయాలనే ఉద్దేశంతో తొందరగా వెళ్తున్నాను. మళ్ళీ ఆగ్రా అంటే ఉత్తరప్రదేశ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అయోధ్య గుర్తొస్తుంది. అయోధ్య నాకు వెళ్ళకపోవడానికి ఇంకేం కాదండి, అయోధ్య నాకు రాముడు పిలుస్తున్నాడు. కానీ మెయిన్ వెళ్ళకపోవడం కారణం ఏంటంటే నేను దేవాలయం అంతా కూడా కట్టడి నిర్మాణం అంతా అద్భుతంగా కట్టిన తర్వాత నేను అక్కడికి వెళ్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. టైం అయితే ఉంది, మనకి ఇండియన్ గేట్ అనేది రాత్రి అంతా ఓపెన్లోనే ఉంటుంది కాబట్టి ఆ ఇండియన్ గేట్ చూసుకొని ఈరోజు నా ఢిల్లీ పర్యటన అనేది ముగిస్తాను. చూడండి ఇక్కడ నుండి కనిపిస్తుంది, మరి అక్కడ టైం ఉంటే వెళ్తాను లేకపోతే లేదు. ఇదిగోండి ఇవన్నీ కూడా మాస్క్స్, టోమ్స్ ఇవన్నీ మిక్స్చర్. ఇవి ఆ కుర్రోడు మనకు 2-3 ఫోటోలు అయితే చక్కగా తీసాడండి, బాగున్నాయి. చూడండి ఇదంతా కూడా మనకు మేజర్ నాకు బాగా నచ్చింది ఏంటంటే హిందూ మతానికి సంబంధించి అక్కడ ష్రైన్స్ అనేవి ఉన్నాయి. మనకు ఆ కమలలు ఉన్నాయి చూస్తారా, ప్రతి భాగం దగ్గర ఆ కమలలు. అది మనకి జమా మసీద్ దగ్గర కూడా నేను అది అబ్జర్వ్ చేశాను. వీరందరూ జస్ట్ నార్మల్గా చూసేసి ఏమి అర్థమైందంటే ఏమి అర్థం కాదు. నాకే మినిమం నాలెడ్జ్ కొంతవరకు అయితే నేను సేకరిస్తానండి. లోకల్ పీపుల్స్ని అడిగి ఏంటి దీని ప్రత్యేకత ఏంటని తెలిసి ఎంతవరకు నాకు తెలిస్తే అంతవరకు అయితే కవర్ చేసి చెప్తుంటాను. సో ఆ గార్డెన్ ఉందో, ఆ గార్డెన్లో కాసేపు ఛార్జింగ్ అని పెట్టుకుంటాను. మ్యాక్సిమం ఒక అరగంటలో ఇవన్నీ తిరుగుతాను. ఇక్కడ హుమయూన్ టోమ్ దగ్గర ఏమి ఉన్నాయనేది అన్నీ చూస్తాను. బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. సో కిందకైతే వెళ్ళి అదేంటి అది అందంగా అక్కడ ఒక అద్భుతమైన టోమ్లా కనిపిస్తుంది. అదేంటో నాకు చూడలేదు, ఇప్పుడు వరకు గమనించలేదు. వెనుక భాగం ఉంది, ఇది హ్యూమెన్స్ టోమ్ దగ్గర ఉందా లేకపోతే హ్యూమెన్స్ టోమ్ దగ్గర నుండి ఎక్కడికైనా వెళ్ళాలా. కిందకి వెళ్తే మాత్రం పరిగెత్తి వెళ్తాను అక్కడికి. నిజాముద్దీన్ గురుద్వారా ఏంటి సాహిబా మస్కా అది చూడండి. అక్కడ అయితే ఒక గురుద్వారా ఉంది, ఆ గురుద్వారా కూడా వెళ్ళాలని ఉంది. కానీ ఇక్కడ నుండి కింద నుండి ఎంట్రన్స్ లేదు, మీద వెళ్ళి వెళ్ళాలని అంటున్నాడు. చూస్తాను, ఒకవేళ ఖాళీ ఉంటే ఎగిరేని వెళ్ళి గురుద్వారాకి అయితే ఖచ్చితంగా ఏంటి అయిపోవలసింది. నాకు ఎంత పిచ్చ ఫ్యాన్ అయిపోయినాడో మీకు తెలియదండి, నమ్మలేని అంత ఫ్యాన్ అయిపోయాను 6కి. బాబా ఎంతో అద్భుతమైన గురుద్వారాలు అయితే నేను చూడగలిసాను. చూసారా సన్న, ఇది కరెక్ట్ టైంకి సెట్ అవుతుంది. చాలా చాలా బాగుంది. ఆ గార్డెన్ చూడండి, నెక్స్ట్ లెవెల్. ఇదంతా మళ్ళీ నడిచి అక్కడే ఓన్ ఎంత కూడా మనకి చూపించాలంటే కాదు, ఆ గురుద్వారా ఒకటే
వెళ్ళాల్సిన గురుద్వారా. హుమాయూన్ టోంబ్ అనేది మెయిన్. లోపల మాస్క్ ఏమైనా ఉంటే అది చూపిస్తాను మీకు. బాగుంది, చాలా అంటే చాలా చాలా అద్భుతం అండి. చక్కగా నేనైతే అంతా తిరిగాను. అది నా గురుద్వారాకి వెళ్ళి ఆ సెక్యూరిటీని అడిగితే తను ఏమేమి చెప్తానంటే, నువ్వు అక్కడ చిన్న గోడ ఒకటి ఉంటుంది, దానికి ఆ గురుద్వారాకి టోంబ్కి నువ్వు ఆ గోడ దాటి మాత్రం వెళ్ళకని చెప్పారు. నేను గోడ దాటి వెళ్ళా అంటే లేదు 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 నువ్వు వెళ్ళకూడదని చెప్పారు. నువ్వు కావలిస్తే బయట నుండి వెళ్ళు కానీ వీఆర్ నాట్ గోయింగ్ ఎలా అన్నాడు. చిన్న గోడ ఉంది అన్నారు. మరి ఏంటి వెళ్ళి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసి వచ్చేస్తే అయిపోయేది. ఎంత కూడా చాలా చెట్లు అయితే ఉన్నాయి. నిమ్మ చెట్లు చాలా రోజులతో చూశాను. అదేంటి ఆ తోటలో ఆ దొంగల్లో తీసేస్తాడు. ఆ చూడండి పుట్టు ఎలా తీస్తాడు. ఏ షూటింగ్ ఏడ పెట్టకు తీస్తాడు, దేనికి తీస్తాడు కానీ బాగుందండి. మొత్తం అంతా తిరిగాను. చాలు, ఈ అద్భుతమైన మూమెంట్ అయితే చాలు. చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇక్కడ నుండి అక్కడ ఒకటి ఉంది, అది కూడా మనం చూసేసి ఆ గురుద్వారాకి అయితే మనం వెళ్దాం. సో ఈ ఒక్క ముక్క అనేది ఇక్కడ వదిలేసాను. సో ఆ ముక్క కవర్ చేయడానికి వచ్చాను. ఇది ఇక్కడ బ్యూటిఫుల్ లాటిస్ వర్క్ కూడా ఉంది. ఇక్కడ లోపల ఏముందని చూద్దాం. పర్లేదు, ఢిల్లీ అంతా కూడా పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ అన్నీ తిరిగేసాను. జంతర్ మంతర్, జమా మసీద్, ఇంకా కాశ్మీర్ గేట్ లేదు, ఈ గేట్ లేదు, ఆ గేట్ లేదు, అన్నీ తిరిగాను. కానీ ఒక రాష్ట్రపతి భవన్ ఒకటి తిరగలేదు. ఇంకా తుగ్లక్ ఫోర్ట్ కూడా మనకి ఈరోజు చూపించాడు. ఈరోజు కూడా పాపం ఫోన్ చేసాడండి. ఫోన్ చేసి కాకపోతే వాటితో వెళ్తే నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు నా ఎనర్జీ అనేది డౌన్ అవుతుంది, స్పీడ్ అవ్వదు. అందుకే నేను ఎప్పుడు కూడా ఏకాంతంగా ఒక్కనే ప్రయాణిస్తాను, ఒక్కనే తిరుగుతాను. ఇక్కడ కొన్ని టోంబ్స్ ఉన్నాయి. బాగుంది, బ్యూటిఫుల్. సో తను వచ్చి మళ్ళీ నాకు రేపు ఢిల్లీలో దింపేస్తా అన్నాడు. కానీ తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. మెయిన్ నా కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఇప్పుడు ఎక్కడ కాశ్మీర్ గేట్ దగ్గర నాకు పికప్ చేసుకొని నాయుడు తీసుకెళ్ళి నాయుడు దగ్గర నుండి మళ్ళీ నాకు ఢిల్లీకి తీసుకొచ్చి ఎర్లీ మార్నింగ్ తను లేస్తాడో లేవడో తెలియదు. నేను ఒక్కడిని మళ్ళీ తిరగాలంటే ఇబ్బంది అవుద్ది నాకు. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే నేను తాజ్మహల్కి వెళ్ళిపోయానంటే ఓ 4-5 గంటల జర్నీ ఉంది. చూడండి వ్యూ అనేది ఎక్స్ట్రా ఆర్డినరీ. చూసారు ఎంత అద్భుతంగా ఉందో, బ్యూటిఫుల్, ఇంక్రెడిబుల్. సేమ్ ఒక కోర్టు ఏదోలా ఉంది. తాజ్మహల్ ఎంత అద్భుతంగా ఉంటుందో. బాగుంది, చాలా చాలా బాగుంది. సో ఇదిగోండి, ఇదంతా కూడా మనకి బార్బర్ స్టోమ్. బార్బర్ స్టోమ్ దగ్గర నుండి కూడా విజువలైజేషన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్. సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. సో ఇదిగోండి ఎక్స్ట్రా ఆర్డినరీ వ్యూ. 4 పక్కల నుండి కూడా హుమాయూన్ టోంబ్కి అయితే నేను రావడం అనేది జరిగింది. అక్కడైతే మనకి బార్బర్స్ టోంబ్ కూడా చూశాను. ఇక్కడ గురుద్వారా ఉంది. ఆ గురుద్వారా ఫోటో తీయడానికి కోసం ఇటు వెళ్తే మరి ఇంకెందుకు ప్రయోజనం లేదు. ఇక్కడ మరి చెట్లు ఆ గురుద్వారా చూడడానికి వెళ్తున్నాను. కానీ ఆ గురుద్వారాకి అయితే మనం చుట్టూ తిరిగి వెళ్ళమన్నారు. సో ఈ ఎడ్జ్ వరకు అయితే వచ్చాను గురుద్వారాకి. ఇక్కడ నుండి అక్కడ చిన్న రూట్ అయితే ఉంది. కానీ మరి వాళ్ళైతే ఏమన్నారంటే లేదు 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 నువ్వు వెళ్ళాలంటే బయట నుండి వెళ్ళాలి, ఇక్కడ నుండి వెళ్ళకూడదని చెప్పారు. కాబట్టి నేను వెళ్ళట్లేదు. కానీ చాలా అద్భుతమైన గురుద్వారా. నాకు గురుద్వారా అంటే చాలా ఇష్టం అండి, వెళ్తాను. కాకపోతే నేను బంగ్లా సాహిబ్ కూడా కవర్ చేశాను. చాలా అద్భుతమైన గురుద్వారా అది. అది చాలా అద్భుతంగా ఉంది. అదే కాకుండా మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఎక్కడది రిషికేశ్లో కూడా చాలా బ్యూటిఫుల్ గురుద్వారా చూసాను. చాలా అద్భుతంగా, నాకు చాలా చాలా నచ్చింది అది. ఇవి అన్ని భాగాలు తీశాను హుమాయూన్ టోంబ్. ఇవేనండి మన హుమాయూన్ టోంబ్ విశేషాలు. సో ఇవేనండి మనకి హుమాయూన్ టోంబ్ విశేషాలు. చాలా అద్భుతమైన కట్టడి, అద్భుతమైన నిర్మాణం. మనకి హుమాయూన్ టోంబ్ అనేది ఇక్కడ మనకి మేజర్ టూరిస్ట్ లొకేషన్. దీని తర్వాత మనకి మొఘల్ ఎంపరర్ తాలూకా టోంబ్స్ ఏంటి, మాస్క్స్ ఏంటి, సెవరల్ గార్డెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి హ్యూమన్స్ ఈ ఎన్నో ఎకరాల ప్రాంతం దగ్గర అయితే అవన్నీ కూడా కట్టడం అయితే జరిగింది.
15వ శతాబ్దంలో కట్టించిన ఈ అద్భుతమైన టోంబు ఇప్పటికి కూడా ఎంత అందంగా కనిపిస్తుందంటే, ఇన్ని లైటింగ్స్, ఇన్ని థండర్ స్టార్మ్స్లో కూడా అందంగా కనిపిస్తుందంటే చాలా అద్భుతం అది. సో డెఫినెట్లీ ఎవ్రీవన్ హూ ఎవర్ కమ్స్ టు ఢిల్లీ మేక్ ష్యూర్ యూఆర్ హ్యావింగ్ ఏ విజిట్ టు హ్యూమన్స్ టూమ్. నాకు ఇది నేను నెగ్లెక్ట్ చేయాలని కాదు, కేవలం ఏంటంటే నేను వెళ్ళే బాగాన్న ఒక్కటే టైం తీసుకుంటూ వెళ్తానని నాకు తెలిసి ఐఎమ్ డెఫినెట్లీ కూడా కవర్ తీసుకుని నేను ఇండియన్ గేట్. సో చక్కగా ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. చాలా చాలా అద్భుతంగా ఉందండి. చాలా అద్భుతమైన టోంబు, చాలా సేమ్ రిప్లికేషన్ ఆఫ్ తాజ్మహల్. మన తాజ్మహల్ దగ్గరికి రేపు మార్నింగ్ వెళ్తున్నాం. ఆ తాజ్మహల్ కూడా మనం ఆ రిప్లికేషన్ కూడా చక్కగా మీకు చూపిస్తాను. సో చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు చక్కగా వచ్చి కాసేపు అయితే అక్కడ మనకి బ్యూటిఫుల్ గార్డెన్స్ కూడా ఉన్నాయి. ఆ గార్డెన్స్ దగ్గర కూడా మీరు కాసేపు టైం అయితే స్పెండ్ చేసుకొని వండర్ఫుల్ టైం అయితే మీరు స్పెండ్ చేయొచ్చు. మ్యూజియం కూడా ఉందని విన్నాను. అక్కడ ఏమైనా టైం ఉంటే ఆ మ్యూజియంకి వెళ్తాను, లేకపోతే ఐఎమ్ గోయింగ్ టు ఇండియన్ గేట్ అండ్ ఐఎమ్ గోన్ ఫినిష్ ద టూరిజం ఇన్ ఢిల్లీ ఫర్ నౌ. సో బ్యూటిఫుల్, ఐ రియలీ లవ్ ఢిల్లీ అపార్ట్ ఫ్రమ్ ద హీట్. అండ్ కాళికా మాత దగ్గర ఉన్న డిస్టర్బెన్స్ మాత్రం పోలీసులు మాత్రం చక్కగా అక్కడ ఉండి అమర్చాలి. సో అదైతే ఇట్స్ స్మాల్ థింగ్ బట్ ఇట్ మీన్స్ లాట్. ఐ మీన్ నాకు దాదాపు 3 గంటలు అక్కడ నాకు ఈ వీల్ వల్ల అయ్యింది లేట్. బట్ డెఫినెట్లీ ఉమెన్స్ టూ మచ్ అబ్సల్యూట్లీ అమేజింగ్. ద ఆర్కిటెక్చర్ ఈజ్ అండ్ నెక్స్ట్ లెవెల్ వండర్ అండి. ఢిల్లీలో ఉన్నవన్నీ కూడా వండర్స్, ఒకటి కాదు రెండు కాదు. ఢిల్లీలో ఉన్న ప్రతి మాన్యుమెంట్ కూడా ఒక బ్యూటిఫుల్ మాన్యుమెంట్, వండర్స్. చక్కగా అట్లాస్ మ్యాప్ అయితే నేను కవర్ చేసేటట్టే ఉన్నాను. ఎందుకంటే మరి రాష్ట్రపతి భవన్కి అయితే నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే లైక్ ఇట్స్ ప్రెసిడెంట్స్ థింగ్ అండ్ ఆల్. సో ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ ద రాష్ట్రపతి భవన్ అండ్ మ్యూజియం. But still I have covered a lot of things in Delhi. So for now signing off from Humayun's Tomb, and I will keep you posted on Indian Gate. Bye, take care.